కిలోమీటర్ రోడ్డు వేయడానికి 180 కోట్లు అంట. 180 కోట్లు 54 కదా కాదు, 54, ఒక చోట 54 కోట్లు, ఇంకొక చోట్ల 60 కోట్లు, ఇంకో చోట 80 కోట్లు, ఇంకో చోట 100 కోట్లు. ఇది అన్ని అమరావతిలోనే. అమరావతిలో కిలోమీటర్ రోడ్డు వేయడానికి 180 కోట్లు. ఇక ప్రజల్ని ఒకసారి గమనించమని చెప్తా ఉన్నా. అది ఎక్కడ ఏంటనేది డీటెయిల్స్ కూడా నేను ఇప్పుడు మీకు వివరాల్లోకి వెళ్ళి చెప్తాను. అమరావతికి సంబంధించిన దాంట్లో ఎంత దోపిడీ జరుగుతుందనే దాంట్లో ఒకసారి చూస్తే ఇక్కడ చూడండి, మీటర్ రోడ్డు 10 లక్షలు. ఒక మీటర్ రోడ్డు వేయడానికి 10 లక్షలు అంటే కిలోమీటర్ రోడ్డు వేయడానికి 100 కోట్ల రూపాయలు. ఇక్కడ చూడండి 755 మీటర్ల పొడవున్న 6 వరుసలతో నిర్మాణం, కాంట్రాక్ట్ విలువ 74.82 కోట్లు. రాజధానిలో E13 రహదారికి E13 రహదారిని NH16 వరకు పొడిగించే పనులకు కిలోమీటర్కి 66.18 కోట్ల చొప్పున కాంట్రాక్టులకు అప్పగించారు. ఇది ఒకటి. రెండోది 180 కోట్లు చెప్తా మీకు. కిలోమీటర్ రోడ్డుకి 180.35 కోట్లు. అమరావతిలో కిలోమీటర్ రోడ్డు వేయడానికి 180 కోట్ల 35 లక్షలు. ఇది యాక్సిస్ రోడ్ని NH16తో అనుసంధానించే పనుల కాంట్రాక్ట్ విలువ. 511.84 కోట్లతో టెండర్ నోటిఫికేషన్ జారీ. ఏదైతే L1గా నిలిచిన NCC ఆ సంస్థకే పనులు అప్పగిస్తూ కేబినెట్ ఆమోద ముద్ర. ఏదైతే పన్నుల రూపంలో మరో 98.66 కోట్లు రియంబర్స్మెంట్. దాంతో కాంట్రాక్ట్ విలువ 631.23 కోట్లు. 3.5 కిలోమీటర్లు రోడ్డు వేయడానికి 631 కోట్లు. 200 కోట్లు ఒక కిలోమీటర్, దాదాపు 180 కోట్ల పైన. 3.5 కిలోమీటర్లు అమరావతిలో రోడ్డు వేయడానికి 631.23 కోట్లు. ఇంకెంత దారుణమో చూడండి. అదే విజయవాడలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు బెంజ్ సర్కిల్ ఫ్లైఓవర్ కిలోమీటర్ 69 కోట్లు ఫ్లైఓవర్ కట్టారు. ఫ్లైఓవర్. కానీ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఎంత దారుణమో చూడండి. 631 కోట్లు 3.5 కిలోమీటర్లు రోడ్డు వేయడానికి అవుతున్నటువంటి ఖర్చు. అంటే ఎంత దోపిడీ జరుగుతూ ఉంది, ఎంత దోచుకుంటున్నారో చూడండి. మామూలుగా అయితే 20 కోట్లు 25 కోట్లు, కొన్ని చోట్ల పెద్ద ఫ్లైఓవర్ లాంటివి అయితే 60 కోట్లు ఎంతో అవుతుంది. ఇక్కడ చూడండి 180 కోట్లు. ఎంత దోపిడీ. ఏమైనా బంగారంతో ఏమైనా వేస్తున్నారు అమరావతిలో? ఏం బంగారంతో రోడ్లు లేరుగా.